నా పేరు లక్ష్మీ నరసయ్య, కుదురాగు గ్రామం. నేను ఆర్ఎంపీ డాక్టర్ను. నేను రాత్రి పగలు పేషెంట్ వస్తే ఆ నొప్పి, కడుపు నొప్పి కానీ కాళ్ళ నొప్పి అయినా దెబ్బ అయినా ట్రీట్మెంట్ చేస్తుంది. రాత్రి 9 గంటలకు 2 అగంతకులు వచ్చారు. ఇద్దరు వచ్చి ఒక ఆయన హెల్మెట్ ఉంది, ఒక ఆయనమో మంకీ క్యాప్ పెట్టుకున్నాడు. వచ్చారు అని ఇంట్లోకి పోయినామా, భార్య ఎవరు వచ్చినట్టే వచ్చారు. లోకలకి ఇట్లా రాగానే ఎవరు ఏంటిది అని అంటే వాళ్ళు టోపీ తీయాలి లేదు. వెంటనే ఏమంటాడు, నువ్వేం సర్పంచ్ అని అన్నాడు. నువ్వు సర్పంచ్ అంటే ఏ కాదు డాక్టర్ అంటే పిస్తోల్ తీయించాడు. ఎట్లా పిస్తోల్ తీసి వెంటనే నువ్వు ఎవరు ఉన్నారని అన్నాడు. అని నన్ను మీదికి వచ్చాడు. మీదికి వచ్చి ఇప్పుడు రాగానే మా భార్య ఒళ్ళు పెట్టింది. ఇది చేయగానే ఆయన రాదనేటోడు అరే ఎవరు అని అది దొరకబట్టి ఇది చేయగానే ఊరికిండు పుస్తకం తీసి ఎగబడ్డాడు. బాగా భయభ్రాంతం చేసింది సార్ మాకు. నేను ఎప్పుడైనా ఏ రాత్రి ఊరు కానీ ఎవరు కానీ వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. బాగా భయం అవుతుంది సార్. తక్షణమే సిపి గారు కానీ ఎస్ఐ గారు సిఐ గారు చర్య తీసుకొని మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను. జరిగిన సంఘటన మీద గ్రామంలో భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఎస్ఐ గారి నుంచి సిబి వరకు తక్షణమే చర్యలు తీసుకొని అగంతకులను ఎంతటి వారైనా అరెస్ట్ చేసి తగిన చర్య తీసుకొని ఎటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మెల్లమెల్ల ఇలా కూర్చుండి సార్కి ఏం చెప్పిండట, పిలవంగానే వచ్చిండు. రాగానే ఆయనకి ఇలానే రూమ్లో గన్ చూపెట్టిండు. రూమ్లో చూపెట్టి అటు వచ్చేవరకు ఆయన స్టన్ అయిపోయాడు. నేను టీవీ చూస్తున్నా వాళ్ళ ఇంట్లో. స్టన్ అయిపోయి ఏం మాట్లాడతలేదు. రాజు జర్రాగురా అన్నట్టుంది. స్టన్ అయ్యే వరకు ఏంది నువ్వు గట్లా ఎందుకు భయపడుతున్నావు అని నేను అనగానే అడికి వచ్చిండు. అడికి వచ్చి మెల్లమెల్ల అడికి వచ్చిండు. అడికి వచ్చే వరకు ఈయన డోర్ కానీ లేవాడు. ఇంకోవాడు హెల్మెట్ పెట్టుకున్నాడు. డోర్ కానీ లేవాడు. అడికి వచ్చి రాగానే ఏం చెప్తుండు, ఏయ్ నువ్వు చేయకు, ఈ సంగతి చూస్తా నువ్వు చేస్తూ అంటే అన్నట్టుండు వాడు. ఏమ్రా లంజోడుతో గుద్ద ఇట్లా బలిసింది అబే మాదర్చోద్ వాడిని దెబ్బ తెంగా మనకు రాజు గడుకోసారి అంటుండు. నువ్వు ఏమనకే నువ్వు జరాగే అన్నా కానీ ఇంటలేడు. జరాగురా రాజు. మళ్ళీ ఒక మాట ఏమన్నాడు, మేము ఎక్కడికి వచ్చినవారు అంటే మేము సిరుసులోకి వెళ్ళి వచ్చినామని అన్నాడు. సిరుసులోకి వెళ్ళి ఎట్లా వచ్చినవారు లంజోడు కానీ నోటితోటి ఇచ్చిండ్రు మాక్కిరాడు. నీ సంగతి ఏంద్రా అన్న అనే వరకు వాడు ఏం చేసిండు, నోసం చేయకు ఆమె వెంటనే ఆ గేట్ కాడికి వెళ్ళి వాళ్ళ భార్య అటుడికి ఈ పాపడాలు రాసి నిలిచింది. పాపడాలు రాసి వెంటనే ఉడికేసిండు స్పాట్లు అయినాయి. అసలు మొత్తం వేద్దాం ముసుగు తీసి పారుతుంది అటు తీసే వెంటనే ఫోటో కొట్టి అని చెప్పేసిన. వెంటనే ఫోటో కొట్టిండిగా. ఫోటో కొట్టి ఇట్లా దొరికించుకున్న మోకు ఈ రూమ్లోకి వచ్చి ఇద్దరు వాడు ఇన్నెలు వాడు ఇద్దరికి వచ్చి వేద్దాం తప్పించుకొని ఒక్కడే ఊరుకుడు. ఇక తప్పించుకున్నాడు అంటే వాడు 2 సెకండ్లోనే ఈయన ఆగమంటే తప్పించుకున్నట్టు, లేకుంటే వాడు తప్పించుకునేటోడు కాదు. మన చేతుల కింద వాడు తప్పించుకునేటోడే కాదు. లెక్కకు ముసుగు చేయగానే కట్టుకున్న ఫోటో కొట్టేసి